హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనబడి యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మ్యాథ్స్ 1A 1B 2A 2B ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ సంబంధించి 75/75 స్కోర్ చేయాలి అంటే మనం ఏ విధంగా పేపర్ అనేది ప్రజెంట్ చేయాలి, అదే ఒకవేళ 50 to 75 రేంజ్లో మార్క్స్ అనేది తెచ్చుకోవాలంటే ఏ విధంగా పేపర్ ప్రజెంట్ చేయాలి, పాస్ అవ్వాలి అంటే ఏ విధంగా పేపర్ అనేది ప్రజెంట్ చేయాలి, అసలు ఏమైనా పేపర్స్ ఉంటాయా, మోడల్ పేపర్స్ ఉంటాయా, మొత్తం డిస్కస్ అయితే చేద్దాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూడండి. చూస్తే ఖచ్చితంగా మీకు ఏంటంటే ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. ఇంకా టాపిక్లో వచ్చే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్లో వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి 75/75 ఈ మార్క్స్ అంటే టోటల్ మార్క్స్ మీకు రావాలి అంటే మీరు వచ్చేసి ఏంటంటే మ్యాక్సిమం ప్రతి లెసన్ నుంచి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడా చేయాలన్నమాట. ప్రతి క్వశ్చన్ 2 మార్క్స్తో సహా మీరు చేస్తే మీకు ఏంటంటే 75/75 అయితే వస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు 75 రావాలంటే పేపర్ ప్రెజెంటేషన్ కూడా నీట్గా ఉండాలి. లైక్ ఏంటంటే ఎక్కువ క్రాస్ అవుట్స్ అయితే చేయకూడదు, ఓకేనా. ప్రతి లైన్ కూడా నీట్గా ప్రతి ఫార్ములా వేసి ప్రతి లైన్ కూడా స్టెప్ బై స్టెప్ వేశారనుకోండి, ఖచ్చితంగా మీకు ఏంటంటే ప్రతి సమ్మ కూడా అంటే 5 మార్క్స్ పడే సమ్మ కూడా మీకు ఏంటంటే 5 మార్క్స్ వేస్తారు. అదే ఒకవేళ మీకు 5 మార్క్స్ పడే సమ్మలో ఏంటంటే మీరు ఎక్కువ ఏంటంటే స్ట్రైక్ అవుట్స్ చేసేయడం, లేకపోతే ఆ సమ్మని ఇలాగ క్రాస్ అవుట్స్ చేసాం అనుకోండి, మీకు ఏంటంటే 3 మార్క్స్ 4 మార్క్స్ అయితే వేస్తారు, ఓకేనా. కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే మీరు స్టెప్స్ అనేవి అయితే ఎక్కడ వదిలేకుండా అండ్ అంతేకాకుండా మీరు ఎక్కువ స్ట్రైక్ అవుట్స్ చేయకుండా ప్రాసెస్ అంతా కూడా నీట్గా రాయడానికి అయితే ట్రై చేయండి. ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు ఏంటంటే మంచి మార్క్స్ లేదంటే ఆ సమ్మకి పడాల్సిన మార్క్స్ అయితే పడతాయి. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే మీరు వచ్చేసి ఏంటంటే లాస్ట్ 5 years క్వశ్చన్ పేపర్స్ అనేవి అయితే కంపల్సరీగా చూడండి, ఓకేనా. ఈ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఎక్కడ దొరుకుతాయి అంటే మన బడికి సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అని చెప్పేసి ఒక లింక్ అనేది అయితే ఉంటుంది డిస్క్రిప్షన్లో. అందులోకి వెళ్ళి చెక్ చేయండి. వాటితో పాటు గెస్ట్ పేపర్స్ కూడా అయితే ఉంటాయి అనమాట. గెస్ట్ పేపర్స్ అంటే మనకి మ్యాక్సిమం పేపర్ అనేది ఏ విధంగా ఉంటుంది, పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఆ గెస్ట్ పేపర్లో అయితే ఉంటుందన్నమాట. అది కూడా చెక్ చేయండి, అది కూడా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాబట్టి అర్థమైంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు పేపర్ నీట్గా ప్రజెంట్ చేయాలి అండ్ ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ ఉండాలి. అండ్ అంతేకాకుండా స్ట్రైక్ అవుట్స్ అనేవి అయితే ఎక్కువ చేయకూడదు. లాస్ట్ 5 years మోడల్ పేపర్స్ చూసి దాన్ని బట్టి మీరు అనేది అయితే ప్రిపేర్ అయితే అవ్వండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు ఇంకా మంచి స్కోర్ రావాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే మీరు ఒక పేపర్ అనేది తీసుకోండి. లాస్ట్ 5 yearsలో ఒక మోడల్ పేపర్ తీసుకోండి. ఆ మోడల్ పేపర్ని ఒక 3 hours టైం తీసుకొని ఆ 3 hours టైంలోని మీరు ఏంటంటే ప్రతి క్వశ్చన్ అయితే మీరు ట్రై చేయండి, ఓకేనా. 3 hours ఒక దగ్గర కూర్చొని పేపర్ అంతా మీరు చేశారనుకోండి, ఖచ్చితంగా మీకు ఏంటంటే ఒక ఐడియా వస్తుంది. నేను ఎంత రాస్తున్నాను, ఎంత రాయగలను, అండ్ నాకు ఎంత టైం మిగులుతుంది అని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీరు ఏంటంటే ఇంకా ఎక్కువ సమ్స్ అనేవి అయితే నేర్చుకోవచ్చు అండ్ ఎక్కువ సమ్స్ అనేవి అయితే రాయొచ్చు అనమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకా పాస్ అవ్వడానికి చాలా మంది ఏంటంటే స్టూడెంట్స్ భయపడుతున్నారు కదా. ఇప్పటికొచ్చి ఇంకా చాలా మంది ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయలేదు. వాళ్ళకి చెప్తున్నా ఒకవేళ మీకు ఏంటంటే సమ్స్కి సంబంధించి ఏ సమ్మ సరిగ్గా అర్థం కాకపోయినా లేదంటే ఆ సమ్మ అనేది అయితే ఆన్సర్ రాకపోయినా సరే మీరు కంపల్సరీగా ఫార్ములా అనేది అయితే వేయండి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దానికి సంబంధించి మ్యాట్రిసెస్ ఉందనుకోండి, మ్యాట్రిసెస్ సంబంధించి ఫార్ములా ఉందనుకోండి, ఆ ఫార్ములా ఖచ్చితంగా అక్కడ వేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటంటే అది ఒకవేళ సర్కిల్స్ ఉందనుకోండి, సర్కిల్ సంబంధించి పాసింగ్ త్రూ 2 equations 3 equations ఉంటుంది కదా, ఆ ఫార్ములా వేయండి. వేస్తే ఖచ్చితంగా మీకు ఏంటంటే ఫార్ములా చూసి ఓకే ఫార్ములా వచ్చింది కాబట్టి 1 or 2 మార్క్స్ అయితే వేస్తారనమాట. కాబట్టి 5 మార్క్స్ సమ్ లేదంటే 4 మార్క్స్ సమ్ ఉంటుంది కదా. ఈ 4 మార్క్స్ సమ్లో మీకు ఫార్ములా వేసిన 1 or 2 మార్క్స్ అయితే ఖచ్చితంగా వేస్తారు. ఫార్ములా వేసి ఒక 2 steps చేస్తే 2 మార్క్స్ అయితే వేస్తారనమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా ఫార్ములా అయితే వేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ మీకు ఆన్సర్ రాకపోయినా సరే ప్రాసెస్ సగం దాకా చేసి వదిలేండి, ఓకేనా. ప్రాసెస్ అంతా చేస్తారు, లాస్ట్లో ఆన్సర్ రాలేదనుకోండి, అక్కడితో వదిలేండి అంతే తప్ప. ఆన్సర్ రాలేదని చెప్పేసి నేను పట్టుకొని కూర్చున్నారంటే మీకు టైం అనేది అయితే వేస్ట్ అయిపోద్ది అనమాట. కాబట్టి మీరు ఏంటంటే ప్రాసెస్ చేసేసి ఆన్సర్లో తప్పైనా సరే మేబీ మీకు ఏంటంటే -1 ఆర్ లేదంటే -2 మార్క్స్ అయితే చేస్తారు, ఓకేనా. 1 or 2 మార్క్స్ తప్పితే మీకు ఏంటంటే ఎక్కువ మార్క్స్ అయితే తీరనమాట. కాబట్టి మీరు ఏంటంటే ప్రాసెస్ అనేది అయితే కంపల్సరీగా రాయండి. ఆన్సర్ తప్పు వచ్చినా కూడా పర్లేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు ఒకవేళ పాస్ అవ్వడానికి కూడా కష్టంగా ఉంది అంటే ప్రతి క్వశ్చన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఆఖరికి 2 మార్క్స్తో సహా ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేస్తే కనీసం 1 మార్క్ అయితే వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు దగ్గర ఒక 21 మార్క్స్కి అయితే వచ్చారు. మనకి పాస్ మార్క్ వచ్చేసరికి 26 or 27 అనమాట. 26, 27 కాబట్టి మీరు 21 మార్క్స్ అనేది మీరు కరెక్ట్గా రాశారు. ఇంకా ఎన్ని మార్క్స్ కావాలి, 5 or 6 మార్క్స్ అయితే కావాలి. ఆ 5 or 6 మార్క్స్ ఏంటంటే మీరు ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారు అనుకోండి,
ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేశారు కదా అని చెప్పేసి 1 మార్క్స్ వేసుకొని వెళ్ళినా సో మీకు ఏంటంటే 26 మార్క్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో అప్పుడు మీరు పాస్ అయిపోతారు. సో కాబట్టి అర్థమైంది కదా. కాబట్టి మీరు ఏంటంటే ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేస్తే మీకు ఏంటంటే మంచి మార్క్స్ వస్తాయి. సో కాబట్టి అర్థమైంది కదా. సో పాస్ అవ్వడానికి అయితే మీరు ఈ ట్రిక్స్ ఫాలో చేయండి. అండ్ 75/75 రావాలంటే నేను స్టార్టింగ్లో చెప్పాను కదా. సో ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా ఏంటంటే 75/75 వచ్చే వాళ్ళకి 75 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే పాస్ అవ్వలేని వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా పాస్ అయిపోతారు అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో పాస్ అవ్వలేను ఇప్పుడు వచ్చి కూడా ఇంకా పాస్ అవ్వలేను అనే ధైర్యం నమ్మకం ఉంటే సో మీరు ఏంటంటే కింద గెస్ట్ పేపర్స్ అనేవి పెట్టాం కదా. సో ఆ గెస్ట్ పేపర్స్ మీరు కూడా ట్రై చేయండి. సో గెస్ట్ పేపర్స్ ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు ఏంటంటే సో ఆ పేపర్స్లోని మాక్సిమం క్వశ్చన్స్ అనేవి అయితే సో వస్తాయి. సో 7 మార్క్స్ కావచ్చు లేదంటే 4 మార్క్స్ కావచ్చు వస్తాయి అనమాట. వచ్చాయంటే సో ఖచ్చితంగా మీకు ఏంటంటే పాస్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా. సో గెస్ట్ పేపర్స్ కంప్లీట్ చేయండి. అండ్ 75 తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు సో మోడల్ పేపర్స్ కూడా సో కంప్లీట్ చేయండి. కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో ఈ విధంగా చేస్తే మీకు ఏంటంటే మంచి స్కోరింగ్ అనేది అయితే వస్తుంది. సో మంచి మార్క్స్ అనేవి అయితే వస్తాయి అనమాట. సో కాబట్టి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా వీడియో అయితే షేర్ చేయండి.